నమస్తే అంకుల్. దండాలమ్మా. నమస్తే ఆంటీ. నమస్కారం. మీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు, తను క్షేమంగా ఉంది. రండి చూపిస్తాను. రండి. ఏంటమ్మా ఇంత పెద్ద హాస్పిటల్లో? అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చిందిరా. ఒరే, నువ్వు అమ్మాయి గారిని ఎంతగా ప్రేమిస్తున్నావు, అమ్మాయి కూడా నిన్ను అంత ప్రేమిస్తోందిరా. అఖిలమ్మ దేవతరా. ఎందుకురా అలా తలదించుకుంటున్నావు? క్షమించకలా, ఇది చాలా గొప్ప మనసు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చోడా, ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పడానికే చాలా భయపడతారు. అటువంటిది మీ ఫ్యామిలీ అంతా నా కోసం రావటం అనేది చాలా గొప్ప విషయం. నన్ను ఎలాగైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యు రా. వెళ్ళొస్తాను. నాన్నగారు నా కోసం చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, జై నాగార్జున. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే అమ్మా. ఎప్పుడు నీ మొహంలో ఆనందం చూసేవాడిని, ఈ రోజు ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అబ్బే, అయ్యా, మనం అలాంటిదేం పరీక్షలు లేదు పనుడు నాన్న. మన మోసం చేసి పారిపోయాడంట. రండయ్యా. వాడిని వదిలిపెట్టేది లేదు. ఏమండి? అదరా, వాడు దొరకాలి. ఈ రోజు వాడు పని అయిపోయింది. మా నాన్నగారు పనోడు మోసం చేశాడని తెలిస్తేనే ఇంత కోపంగా వెళ్తున్నారంటే, ఒకవేళ మా వాడి విషయం తెలిస్తే? ఏంటకిలా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదురా, మా నాన్న కోపం ఏంటో నిన్న తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి చూశాను, గుళ్ళో ముష్టి వాళ్ళని కొడుతుండగా. ఆ పొజిషన్లో నిన్ను ఊహించుకుంటుంటే భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను అర్జెంటుగా కలవమన్నాను. ఎందుకంత భయం? రేపు పొద్దున్న నేను మీ బాబు దగ్గరికి వస్తా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా. ఇదంతా నాటకమని చెప్తా, ఆటోమేటిక్గా నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అవునా? మా నాన్నకి నిజం చెప్తావా? గన్ను తీసుకుని షూట్ చేసేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయనా? అందుకే బుద్ధిగా ఇంతకు ముందు ఎలా అయితే కంటిన్యూ చేసావో అలాగే కంటిన్యూ చెయ్యి. అర్థమైందా? సరే, అయితే నేను వెళ్ళి మా బాబుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళా. సరే. ఈ రోడ్ల మీద ఎడుతున్నాడు. సార్, అవును సార్, నేను 7వ నెంబర్ రోడ్లో చేస్తున్నా. నేను పై పని చూస్తున్నా, అనసూయమ్మ కింద పని చూస్తుంది. సరే, సాయంకాలానికి మొత్తం క్లీనింగ్ చేసేసి సొంతం వేయించే బాధ్యత నాది. మీరునండి. అలాగే అలాగే అలాగే. పేర కింద కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు, సూర్యుడి కింద నిల్చొని చేస్తే దోలు తీరిపోద్ది. లీడరా బాబు. సరే, ఈడ పని మీద ఉన్నాను నేను, మీరు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలుసా? చెత్త తీయాలా, కుప్ప తీయాలా, పెంట తీయాలా, పొద్దున్న నుంచి నాకు అంత పని అంటే. బాగారా, ఏంటి ఇలా కాల్ చేశారు? ఎల్లుండే నిశ్చితార్థమా? కానీ మా నాగార్జున బావగారు మా అక్కినేని ఫ్యామిలీస్ రాకుండా మాత్రం జరగదండి, మా వాడు ఒప్పుకోడు. సరే కానివ్వండి. అలాగే అలాగే ఉంటానండి. అదే కుప్పలాంటి సమాజంలో చెత్త లాంటి మనుషులు తీసేసి పెంట లాంటి అబద్ధాలని కాకుండా నిజాలే మాట్లాడుతుందని చెబుతున్నాను అనమాట మీకు. ఉంటానండి. ఈడు మామూలోడు కాదు, గోల్డ్ లోనోడు తగులుకున్నాడు, తెగ చంపేస్తున్నాడు. నా కొడుకు ఈడు కూతురికి మొగుడవుతాడో లేదో తెలియదు కానీ ఈడు నాకు మొగుడైపోయాడు. జీవితం మళ్ళీ ఈడెవడు? సరే, వస్తానండి. పని చేశాకే వస్తానండి. ఉంటానండి. ఛార్జింగ్ లేదు బాబు, కట్ అయిపోతే ఫీల్ అవ్వకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. పని చేసి 3 పోయింది. 3 ఏంటి? 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 3 ఏం
ఏటి బావగారి కారులా ఉంది. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం. రండి 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 రండి. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా విశేషమా? ఏం లేదు. తారు డబ్బాగాడేంటి ఎక్కడికి వెళ్ళా నా వెనక పడుతున్నాడు. ఇప్పుడు దొరికామంటే నా బతుకు బస్ స్టాండే. ఎల్లుండి మా అమ్మాయి నిశ్చితార్థం. ఆ నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి. నేను ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. మర్చిపోవద్దు రావడం, ఇప్పుడే చెప్తున్నా. అయ్యో తప్పకుండా అందరం వస్తాం. వస్తాను. హలో, ఎవరండి? నేను రామదాసు, నేను నాగార్జున. సార్ 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 చెప్పండి. అంత ఆశ్చర్యపడకు. నీ నెంబర్ నాకెలా వచ్చిందనుకుంటున్నా? నా అభిమానైన నీ నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి, చేస్తాను. చెప్పండి. రేపు నేను రావట్లేదు. షూటింగ్ లో కొంచెం బిజీగా ఉన్నాను. మీరే మేనేజ్ చేయాలి. ఓకే ఓకే. మా బావగారు ఆమెతో చెప్పారు. మా మేనేజర్ కూడా మీ గురించి అన్ని విషయాలు నాతో మాట్లాడాడు. నేను షూటింగ్ లో బిజీగా ఉండి నిశ్చితార్థానికి రాలేకపోతున్నాను. సరేనా? సరే సార్, చిన్న మాట. పెళ్లికైతే వస్తారు కదా? వస్తాను. రావద్దని చెప్పు, మానేస్తాను. మీరు మా దేవుడండి. దేవుడు రాక కోసమే నా నిరీక్షణ. సరే సరే, మీకోసమైనా ఓకే సార్. తప్పకుండా నేను వస్తాను. సరే సార్. కానీ చిన్న విషయం. ఏంటి సార్? నేను ఫోన్ చేస్తున్నానని బావగారికి చెప్ప. అయ్యో చెప్పను సార్. చెప్పను. చిన్న ఆట పట్టిద్దాం. ఓకే, అలాగే సార్. నేనే మీకు టచ్ లో ఉంటా. ఓకేనండి. నేను చెప్పింది అర్థమైంది కదా? మీరు ఎలాగంటే అలాగే సార్. అయితే ఉండనా మరి? ఓకే సార్. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే. వచ్చేసారా? త్వరగా వెళ్ళి పైన ఏర్పాట్లన్నీ చూడండి. త్వరగా. అమ్మాయి రెడీ అయిందేమో చూడు. రే త్వరగా కట్టండి రా. బావగారండి ఇంకా రాలేదు. ఈయనకి సేవా కార్యక్రమాలు ఎక్కువ. నిశ్చితార్థం డెకరేషన్ ఈ రేంజ్ లో ఉంటే ఇక పెళ్లి డెకరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందబ్బా? నీకింత బిల్డప్పా నాన్న నీ బతుక్కింత డావుడి అవసరమా? ఆయన చేస్తున్నాడు మరి. ఏంట్రా ఇదంతా? నాన్న నాయగారు వస్తామా? నమస్కారం బావగారు. అన్నయ్య గారు. అయ్యో మీరున్నారుగా సూపర్స్. మీరు ఈ టైంకే వస్తారని నాకు ముందే తెలుసు. మీకెలా తెలుసు అంకుల్? మీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. స్పెషల్ ఎంక్వైరీ ఏమైనా పెట్టించారా అన్నయ్య? సరే, మీకు ఇంకో విషయం తెలుసా? నీ చీపురి చిరిగిపోయేటట్టుంది నానోయ్. ఎదవ మైండ్ వాయిస్ లేకు తట్ట తిరగబడిపోద్ది. ఏంటి బాబు గారు? ఈ రోజు నాగార్జున గారు రావట్లేదు. రావట్లేదా? మ్యామ్ డాడ్ వాట్ దిస్ నాన్ సెన్స్? మావి రావట్లేదా? మావి ఎప్పుడు ఇంతే షిట్. మరి నాతో ఏంటి పొద్దున్నే వస్తానని చెప్పాడే? మా ఫ్యామిలీ విషయాలు మాకే తెలీదు, మీకెలా లీక్ అవుతున్నాయి? బావగారు, ముహూర్తానికి టైం అవుతోంది. ముందు మీరు కూర్చోండి. సుజాత, అమ్మాయిని తీసుకురా. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రి యోగోస్వరామి. అమ్మాయిని తీసుకురండి. బియ్యంకుళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి.